ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడా మహాగణుడైన దేవ యేసయ్య సర్వాధికారి నాయన మీకే వేలది వందనము కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమవునట్లు సహాయం చేసి మీ కృపలో బలపరచు మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన ప్రభువుకు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కీర్తనల గ్రంథం 102వ అధ్యాయము 25వ వచనము. ఆది యందు నువ్వు భూమికి పునాది వేసితివి, ఆకాశంలో కూడా నీ చేతి పనులే. ఆమెన్. దేవుని వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులరా, మనం ఇక్కడ వాక్య భాగంలో గమనించి చూసినట్లయితే ఆది యందు నువ్వు భూమికి పునాది వేసితివి, ఆకాశంలో కూడా నీ చేతి పనులే. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించెను. నిర్గమకాండం 20వ అధ్యాయం 11వ వచనంలో 6 దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరిచెను. ఇర్మీయా గ్రంథం 32వ అధ్యాయం 17వ వచనం. యెహోవా ప్రభువా సైన్యములకు అధిపతియగు యెహోవా అను పేరు వహించువాడా, శూరుడా, మహాదేవ, నీ అధిక బలము చేతను చాచిన బాహు చేతను భూమి ఆకాశం సృజించితివి, నీకు అసాధ్యమైనదేదీ లేదు. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనము. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనం స్వతంత్రింపచేయుటకును వారిని మట్టిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమిగల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయన. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపియున్నాడు. మార్కు సువార్త 13వ అధ్యాయం 31వ వచనం. ఆకాశమును భూమి గతించును గాని నా మాటలు గతింపవు. లూకా సువార్త 16వ అధ్యాయం 17వ వచనం. ధర్మశాస్త్రంలో ఒక పొల్లైన తప్పిపోవుట కంటే ఆకాశమును భూమియు గతించుకోవడం సులభము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను గురించి ఎరుగురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దరిద్రం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తం దరిద్రుడు ఆయను. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో ఏలయనగా ఆకాశమునందున్నవి భూమి యందున్నవి దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సృజింపబడిను. సర్వమును ఆయన ద్వారానే ఆయన బట్టి సృజింపబడిను. చివరిగా ఒక మాట, యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వచనం. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభావం కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీ ప్రేమ కృపలో నన్ను కాచి కాపాడి నిరంతరము నీకు మహిమకరంగా మమ్మల్ని వాడుకోమని ఈ చిన్న ప్రార్థన ప్రభువుకు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.